చేస్తున్నాను. కారణం మరి ఈ రోజు మనకి సున్నా వడ్డీతోని ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈవేళ ఏదైతే లక్షలాది రూపాయలు చేయూత ఆసరా, అంతేకాకుండా మరి నేసం కాపు నేసం అవునండి ఇతరత్ర అవును 45 సంవత్సరాలు నిండి ప్రతి అక్క చెల్లెమ్మకి ఈవేళ ఎంతో కొంత తోడుగా ఉండడం ఒక అన్నదమ్ముళ్ళగా ఈ 4 సంవత్సరాలు 10 నెలల కాలంలోనే 90,000 రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్కి ఈవేళ నేరుగా వేశారు. ఒక్క రూపాయి అయినా సరే అవినీతిమయం లేకుండా నీతివంతమైన పాలన ఈ రోజు ఇచ్చే కార్యక్రమం, అటువంటి ఘనత కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పేసి మహిళా పక్షపాతగా ఇవాళ జగనన్న ఉన్నారని చెప్పేసి మా అక్క చెల్లెమ్మలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈవేళ పెన్షన్ కావాలంటే గతంలో చచ్చిపోతే కానీ ఒక పెన్షన్ వచ్చింది కాదు, కాపులా కాసుకొని ఉండాలి. అది ఎప్పుడు చచ్చిపోతాడో నాకు ఎప్పుడు వస్తుందని, అది కూడా పచ్చ చొక్కా వేసుకొని రికమెండేషన్ ఉండాలి. కాళ్ళు ఎరిపోయినట్టు తిరిగే పరిస్థితి ఉండేది. ఈ రోజు వాలంటరీ వ్యవస్థ పెట్టి వాలంటరీ లేనిగా మన ఇంటికి వచ్చి ఈ రోజు ఏ సంక్షేమం అర్హులో వాళ్ళందరికీ వచ్చాయా లేదా, ఇల్లు వచ్చిందా, కార్డు వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, అంగన్వాడీలో ఉన్నారా, నాకు రైతు భరోసా కావాలా, లేకపోతే ఇంకో వాళ్ళ ఉపాధి అవకాశాలు కావాలని ఈవెన్ ప్రతి ఒక్కటానికి ఈరోజు సచివాలయాలు పెట్టి, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు పెట్టి ఈరోజు మన ముందుకి ప్రజల ముందు పాలన తీసుకొచ్చిన కార్యక్రమం ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది. అది కదా నీతివంతమైన పరిపాలన అంటే. అటువంటి పరిపాలనతో ఈరోజు తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా ఎవరికి మీరు లంచాలు ఇచ్చే పరిస్థితే లేదు. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈవేళ జగనన్న మళ్ళా ముఖ్యమంత్రి అయితే పేదల ప్రభుత్వం వస్తుంది, ధర్మం ప్రభుత్వం వస్తుంది, నీతివంతమైన పరిపాలన వస్తుంది. అదే మళ్ళీ పొరపాటుని కూటమికేస్తే మళ్ళీ అధర్మం తాండవిస్తుంది, అవినీతిమయం అయిపోతుంది. మరి అటువంటి దానికి మనం తావిస్తామా అని చెప్పేసి ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఆలోచన చేయండి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే విశాఖపట్నాన్ని వేళ మహానగరంగా తీర్చిదిద్దడానికి పరిపాలన రాజధానిగా ఈరోజు మనకి ఇస్తామన్న ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా ఉండి మనకిస్తే మన పిల్లలు, మన ప్రాంతం, మన పిల్లల భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు మన బంగారు బాట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి దానికి మీరందరూ కూడా సహకరించాలి. మనందరితో కూడా మనమందరం కూడా ఈ రోజు వాటికి కంకణం కట్టుకొని తప్పనిసరిగా మళ్ళీ మనం ప్రత్యేకించి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి మన విశాఖపట్నంలోని ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారో మన అక్క చెల్లెములు అన్నదమ్ములు అందరూ కూడా ఈవేళ తరలి వచ్చి తప్పనిసరిగా రేపు ఎన్నికల్లోని ఖచ్చితంగా తాని గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో ఈవేళ మన వాసుపల్లి గణేష్ గారు పిలిస్తే పలికే వ్యక్తి మీకు దర్బారు పెట్టి, ప్రజా దర్బారు పెట్టి ప్రతి ఒక్క సమస్యని కూడా అనునిత్యం మీ వెంటే ఉండి అర్ధరాత్రన్నా అపరాత్రన్నా మీ మనిషిగా ఉండే మరి గణేష్ గారికి అండగా ఉండాలి. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కానుక ఇవ్వాలని మరి మీ అందరినీ కూడా పిలిపిస్తున్నాను.